ఈనాడు యేసు ప్రభువు శిలువ మీద బలిదానమయ్యను. ఆయన బలిదానమై శిలువ యాగమై శిలువ యజ్ఞం చేశాడు అంటే శిలువ యొక్క విలువ ప్రపంచంలో ఉన్న మనుషులకి కొందరికి అర్థమైంది, కొందరికి అర్థం కాలేదు. ఆ శిలువ ఏంటి, ఆయన ఏంటి, దేవుడు ఏంటి, వేలాడటం ఏంటి? ఆయన దేవుడైతే శిలువ మీద వేలాడతాడా? లోక జ్ఞానంగా మాట్లాడుతున్నారే కానీ దైవ జ్ఞానంగా ఎవరు అర్థం చేసుకోవట్లేదు. సాక్షాత్తు ఆయన దేవుడే, ఎవరూ చేయని కార్యమును ఆయన చేశాడు. ఎవరు కూడా మరణాన్ని ఓడించలేదు, ఆయన మరణాన్ని ఓడించాడు. యేసు ప్రభువు పరిశుద్ధుడు, ఆయన జన్మ పవిత్రమైనది. ఆయన శిలువ మీద వేలాడడానికి గల కారణం ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నారు చాలామంది. ఎందు 3 మేకల మీద వేలాడాడు, దేవుడు 3 మేకల మీద వేలాడతాడా అని వెర్రితనంగా మాట్లాడుతున్న వారికి దైవము, దైవ జ్ఞానము, దైవ మర్మము తెలియలేదు. తెలుసుంటే వారు అలా మాట్లాడేవారు కాదు. కాబట్టి కారణం ఏంటంటే కొలషీలకు రాసిన పత్రిక కొలషీ 2వ అధ్యాయం 13వ వచనం చూసినట్టయితే రాతపూర్వకమైనటువంటి ఆ రుణపత్రం, దేవుడు ఆ రాతపూర్వకమైనటువంటి రుణపత్రమును అనగా మన మీద నేరముగాను మనకు అడ్డుగాను ఉన్నటువంటి ఆ రుణపత్రమును ఆయన మన రుణము తీర్చి రుణపత్రమును మేకలతో సిలువకు కొట్టాలి. దానిపై ఉన్న చేరాతను తుడిసివేయాలి. రుణపత్రం ఉంది. యావత్తు ప్రజంగానికి, సకల జాతి ప్రజల మీద, మానవులందరి మీద రుణపత్రం ఉంది. చేతివ్రాత చేత వ్రాయబడిన ఆ రుణపత్రమును ఎవరు ఆ రుణము తీర్చగలుగుతారు? మన మీద మనకు అడ్డుగాను మనకు రుణముగాను ఉన్న ఈ రుణపత్రమును మనం తీర్చలేము. ఆ రుణపత్రమున్నంత వరకు మనం బానిసలమే. మరణానికి బానిసలం, సాతానికి బానిసలం, పాతాళానికి బానిసలం. మన మీద శిక్ష దండన పడి ఆ శిక్షకు మనము ఆహుతైపోతాం, అగ్ని గుండానికి ఆహుతైపోతాం. ఎవరు ఈ రుణపత్రాన్ని తీర్చగలుగుతారు? సామాన్యమా ఈ రుణపత్రం అంటే? సర్వలోకములో ఉన్న సమస్తమైన మానవ జాతి మీద ఉన్న రుణపత్రం, చేరాత చేత వ్రాయబడిన ఆ రుణపత్రమును ఆయన ఎవరు తీరుస్తారు మన పక్షమున? నిజముగా దేవుడైతేనే తీరుస్తాడు. అందుకనే దేవుడు మానవుల పట్ల జాలి కలిగి మానవుడిగా ఈ లోకానికి అవతరించింది. మనకు అడ్డుగా ఉన్నటువంటి ఆ రుణపత్రమును ఎత్తివేయటానికి వచ్చాడు. క్రయధనము చెల్లిస్తేనే కానీ ఆ రుణపత్రం తీర్చబడదు. క్రయధనం అంటే ఏంటి? పరిశుద్ధ రక్తం. పాప పరిహారార్థము చేయబడాలంటే రక్తము కావాలి. రక్తము ప్రోక్షింపబడకుండా పాప విముక్తి కలగదని గ్రంథము చెబుతున్నాయి. ఇతర గ్రంథాల్లో కూడా ఉంది. రక్తము సిందించకుండా మానవుల పాపం క్షమింపబడదు, తుడిసివేయబడదు. ఆ రక్తము ఎద్దు రక్తం, మేక రక్తం, కోడి రక్తము కాదు. సాక్షాత్తు తద్రక్తం పరమాత్మైన అంటే దేవుని రక్తం కూర్చాలి, దేవుని రక్తము కార్చాలి. దేవుడు మన కొరకు బలిదానం అవ్వాలి. ఆ బలిదానములో ఆయన కార్చిన పవిత్ర రక్తము చేత పాప విముక్తి కలుగుతుంది. మన రుణపత్రమునకు అంటే మనపై నేరముగాను అడ్డుగాను ఉన్న ఈ రుణపత్రమును ఎవరు ఆ రుణము తీరుస్తారు? ఆ పత్రమును ఎవరు బయటకు తీసుకొస్తారు? ఆ పత్రము మన మీద ఉన్నంత వరకు మనము దోషులమే. సాతానికి దోషులము, పాపానికి దోషులము, నరకానికి దోషులం. మనము నరకానికి అర్హులమైపోతాం. నరకాగ్ని గుండము నుండి విడిపించడానికి మనకు అడ్డుగా ఉన్న ఆ రుణపత్రమును ఎత్తివేయాలి. అది సిలువలో మ్రేకులకుతో కొట్టబడాలి. దాని చేరాతను తుడిసివేయాలి. దానిపైన ఉన్నటువంటి రుణపత్రం అనేటువంటి ఆ రుణపత్రం మీద ఉన్న రాతను తుడిసివేయాలి. అంటే రక్తంతో దాన్ని తుడిసివేయాలి. ఏ రక్తం? దేవుని కుమారుడైన యేసు రక్తం ఆ పత్రం యొక్క రాతను, చేరాతను తుడిసివేస్తుంది. అందుకే ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆ రుణపత్రము మన మీద మరి మనకు అడ్డుగాను మనకి భయంకరమైనటువంటి రుణముగాను బాధాకరముగా ఉన్నటువంటి పత్రమును ఆయన మన పక్షమున రుణమును చెల్లించి తీర్చి ఆ పత్రమును మరలా పనికి రాకుండా ఆ సిలువలో మేకులతో దాన్ని దెబ్బకొట్టాడు. దానిపై చేరతను తుడిసివేశాడు. సిలువలో వేలాడినది
యేసు ప్రభు యొక్క శరీరము కదా. మరి రుణపత్రం అంటే ఏంటి? రుణపత్రం మేకులతో సిలువలో కొట్టనని ఉందంటే దాని అర్థం ఏంటి? మనందరి అపరాధ పాపములు ఆయన భుజాన వేసుకున్నాడు. మనందరి అపరాధ పాపములను యేసు ప్రభువారు అంటే దేవుని కుమారుడు, ఆయన భుజముల మీద వేసుకున్నాడు. అదే సిలువ. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ దేవుని గొర్రెపిల్ల ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మన పాపములను ఆయన భుజాల మీద వేసుకున్నాడు. లోకములో ఉన్న అందరి పాపములు ఆయన ఒక్కడే తన భుజాన వేసుకుని గొల్గొతా కొండకి తీసుకుని వెళ్ళి ఆ సిలువలో ఆయన శరీరము మేకులతో దిగగొట్టబడింది. మన పాపములను మన రుణములను ఆయన శరీరం మీద వేసుకున్నాడు. కాబట్టి ఆయన శరీరం సిలువ మీద వేలాడవలసి వచ్చింది. సిలువలో మేకులతో కొట్టవలసి వచ్చింది. మనకు అడ్డుగా ఉన్న రుణపత్రం యొక్క అక్షరాలను ఆయన చేతితో తుడిసివేశాడు. మనకి అడ్డు లేదు. మనము స్వతంత్రులమయ్యాం. చేతి రాత చేత వ్రాయబడిన ఈ రుణపత్రమును మరి ఎవరు తీర్చారు? ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా ఈ లోకంలోకి వచ్చారు. కానీ మనుషులైన మన మీద ఉన్న పాపపు రుణపత్రమును ఎవరు తీర్చారు? ఎవరు కొట్టేశారు? ఎవరు రుణము చెల్లించారు? తన ప్రాణమును బలిదానంగా పెట్టాడు. ఆయన రక్తాన్ని రుణముగా చెల్లించాడు. అదే క్రయధనం. ఆ విలువైన గొర్రెపిల్ల యొక్క రక్తమే క్రయధనం. చూసారా ఎంత అర్థం ఉన్నదో? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనములో చేత వ్రాతతో వ్రాయబడిన రుణపత్రం ప్రజల మీద మోపబడి ఉంది. అందరూ కూడా దేవుని యొక్క నామంలో మనమందరము రుణస్థులమే. పాపానికి మనం బానిసలమే. సాతానికి మనం బానిసలమయ్యాం. సాతాను యొక్క ప్రబంధ హస్తములో ఉన్న మనలను బయటికి లాగాడు. సాతాను బంధకములను తెంచివేశాడు. మన పక్షమున ఆ రుణమును ప్రభువారు చెల్లించారు. ఆ రుణపత్రం ఇక పనికి రాకుండా అది సిలువలో మేకులతో కొట్టి దాని చేరతను తుడిసివేసిన ప్రభు గొప్ప త్యాగమూర్తి. అర్థం కాని వాళ్ళకి ఏదో సిలువలో ఏదో వేలాడుతున్నాడు. ఆయన నిజముగా దేవుడైతే సిలువలో వేలాడుతాడా? సిలువలో మేకులతో కొట్టించుకుంటాడా అని వెర్రితనముగా మాట్లాడిన వారికి అర్థము తెలుసుకోండి. మనపై ఉన్నటువంటి పాపపు రుణపత్రమును, అపరాధ పాపముల దోషముల రుణపత్రమును ఆయన తీర్చడానికి వచ్చాడు. మన రుణము తీర్చి మనపై చేరాతతో వ్రాయబడిన ఆ భయంకరమైన రుణపత్రమును ఆయన తన శరీరం మీద వేసుకుని మనందరి పాపాలు సిలువ వలె ఆయన భుజాన వేసుకుని సిలువలో వేలాడవలసి వచ్చింది. నీ కోసం, నా కోసం, అందరి కోసమే ఆ శిక్ష ఆయన అనుభవించవలసి వచ్చింది. కేవలం క్రైస్తవుల కొరకు మాత్రమే కాదు, సర్వమానవ జాతి కొరకు, సకల జాతి ప్రజలందరి కొరకు, అందరి కొరకు ఆయన శిక్ష అనుభవించాడు. అందరి శిక్షలు ఆయన భరించాడు. మనందరి పాపములను సిలువ రూపములో ఆయన మోసిన దేవుడు. నీకు తెలియకపోతే నోరు మూసుకుని ఊరుకో. ఆడెవడో అంటున్నాడు కదా, సిలువలో అంట మేకులంట 3 మేకుల మీద వేలాడాడంట, 3 మేకులు పీక్కోలేని దేవుడు అన్నటువంటి బుద్ధిహీనులైన వారికి నీకు బుద్ధి ఉంటే ఆ విధముగా మాట్లాడు. బుద్ధి లేదు, జ్ఞానం లేదు, ఆలోచన లేదు. మనిషిగా ఆలోచన చేయాలి. గ్రంథాలు చదువుతుంటే గ్రంథాల యొక్క మర్మం నీకు తెలియకపోతే నీకు ఇంకా భక్తి జీవితం ఏంటి? అన్ని గ్రంథాలలో వ్రాయబడినటువంటి మర్మం ఏంటంటే రక్తము ప్రోక్షింపబడకుండా పాప క్షమాపణ లేదు. ఆ రక్తమే ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయన పరిశుద్ధ రక్తము వలన మన పాపములు తుడిసివేయబడ్డాయి. మనపై అడ్డుగా ఉన్న రుణపత్రం చించివేశాడు. దానిని సిలువలో మ్రేకులతో కొట్టాడు. అర్థమైందా? తెలిసి తెలియకుండా ఎవరిని మీద నింద చేయకూడదు, ఎక్కిరించకూడదు. దైవభక్తి విషయంలో ఎవరిని కూడా హేళన చేయకూడదు. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో చేత వ్రాయబడినటువంటి ఆ రుణపత్రమును మానవుల మీద మన మీద రుణపత్రం ఉన్నది. ఆ రుణపత్రం ఎవడు తీరుస్తాడు? ఇప్పుడు మన మీద కూడా చాలా రుణాలు ఉన్నాయి కదా. మన భారతదేశం కూడా చాలా రుణం ఉంది. ఈ రుణములు మనము తీర్చాలి. మన మీదే మరలా
పడిపోతుంది, ధరలు పెరిగిపోతుంటాయి, మనము రుణస్థులం. అలాగే పాపము, శాపము, మరణము వీటి మీద మనం బానిసలమై బంధింపబడినప్పుడు మన పక్షమున వెలసెలించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ రుణపత్రమును బయటకు తీసుకుని వచ్చాడు. అది మరలా పని చేయకుండా మన రుణములైన భుజాల మీద వేసుకుని ఆ సిలువలో వేలాడుతూ ఆ సిలువలో ఆయన శరీరం మేకలతో కొట్టబడింది. తర్వాత ఆయన మరణమును మరలా జయించాడు. దేవుడు కాబట్టి మరణించడానికి ఆయనకు అధికారం ఉన్నది, మరలా బ్రతకడానికి ఆయనకు అధికారం ఉంది. బ్రతకగలడు, మరణించగలడు. నా ప్రాణము పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, దానిని వెనక్కి తీసుకోవడానికి మరలా నాకు అధికారం ఉంది. ఇలా ఎవరైనా అన్నాడా ఈ లోకంలో? నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, పెట్టిన ప్రాణమును మరలా వెనక్కి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. కాబట్టి ఆ మాటలకు అర్థం ఏంటండి? నిజమైన దేవుడైతేనే అలా మాట్లాడగలుగుతాడు. ఆయన మన కొరకు బలిదానం అయ్యాడు. సర్వలోకాల కోసం, సర్వ ప్రపంచంలో ఉన్న మానవులందరి కోసం ఆయన బలిదానమై ఆయన రక్తమును సిందించి మనపై ఉన్న రుణమును ఆయన తీర్చివేసి మనకు అడ్డుగా ఉన్న రుణపత్రమును చించివేశాడు. అదే శిలువ యాగం, అదే శిలువ యజ్ఞం, అదే శిలువ మరణం, అదే ఆయన పునరుద్ధాన బలం. ఆమేన్.